ఈడబ్ల్యూఎస్ అంశం బాగా ఈ మధ్య చర్చకు వస్తుంది. ఈడబ్ల్యూఎస్కు మేము బీసీ సంఘాలం కానీ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు, కానీ మా రిజర్వేషన్లకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఒక ప్రశ్న. ఈడబ్ల్యూఎస్ విషయంలో మీరు చాలా ఫైట్ చేశారు, అది వచ్చేలాగా చేశారు, కానీ ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు అత్యంత నష్టం జరుగుతుంది మాకు. ఆ 10% ఇప్పుడు ఇబ్బంది పడుతుంది. జనాభా కంటే రిజర్వేషన్లు ఎక్కువగా కూడా అగ్ర కులాలు పొందుతున్నాయనేది కూడా విమర్శ. అయితే మీరు చెప్పిన దాంట్లో ఒకటి వాస్తవం ఉంది. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రావడానికి బీసీల మద్దతు ఉన్న మాట వాస్తవం, మాతో కలిసి నడిచిన మాట వాస్తవం. ఇందులో కూడా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కావాలి, వాళ్ళలో కూడా అనేకమైనటువంటి అవస్థలకు గురవుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయని గుర్తించి మాతో కలిసిరు బీసీలు. బీసీలనే కాదు, ఎస్సీలు, ఎస్టీలు, దళిత సంఘాలు, అదేవిధంగా గద్దరు కూడా ఏమన్నాడు, నేను అగ్రవర్ణ పేదల హక్కుల కొరకు గజ్జ కడుతున్నాడు. ఓకే, అన్ని ఆ రోజు పతాక శీర్షికలలో వచ్చింది. ఏది అగ్రవర్ణ పేదలకు నేను ఉద్యమిస్తా, వాళ్లకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఏవైతే మౌలిక వసతులు సౌకర్యాలు రిజర్వేషన్లు ఉన్నాయో అవన్నీ కూడా అగ్రవర్ణ పేదలకు కావాలని కోరిండు గద్దర్ గారు. నేను వారిని మద్దతు ఇవ్వమని గద్దర్ గారి దగ్గర పోయినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యంగా చూసిండు. అదేంద్రో పోయి అందరేమో ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, రాజకీయ నాయకులు కావాలని నా దగ్గరికి వస్తారు. నువ్వేమో మా వాళ్ళకు హాస్టల్ కావాలి, స్కాలర్షిప్లు కావాలి, ఫీ రియంబర్స్మెంట్ కావాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి, స్టడీ సర్కిల్ కావాలి, కార్పొరేషన్ కావాలి, కమిషన్ కావాలి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కావాలని వచ్చినావు అని అంటూ నాకు నచ్చినావు నువ్వు అన్నాడు. ఎందుకంటే ఆయన చూసినటువంటి నేపథ్యం వల్ల, ఆయన అనుభవించినటువంటి పరిస్థితులల్లో అనేక కడుబీద కుటుంబాలు ఈ అగ్రవర్ణాలలో ఉన్నాయని గమనించి ఈ వీరి హక్కుల కొరకు రాజ్యము అధికారం వాళ్ళలో ఉన్నా కూడా ఎందుకు ఈ దుస్థితి ఉందనేది ఆయన మనసులో మెదిలిన అంశమాట. కానీ దీని మీద నేను పోవడం ఆయనకు చాలా సంతోషంగా అనిపించింది. దీని మీద నేను పోరాటం చేయడం సంతోషం అనిపించి, అరే అందరు పదవుల కొరకు పరుగు పందెం పెడుతుంటే నువ్వు ఈ పేదలకు కావాలి, ఈ అగ్రవర్ణ పేదలకు అనడం చాలా మంచి అంశం, నీ ఎంట నేను గజ్జ కడతా అన్నాడు అని మద్దతు ఇచ్చాడు. అందుకొరకు నేను ఏమంటున్నంటే, ఇది ఒక మాట మాత్రం మీరు చెప్పిన వాస్తవం. బీసీలు మద్దతు ఇచ్చారు, ఎస్సీలు ఇచ్చారు, ఎస్టీలు ఇచ్చారు, అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు కూడా ఇచ్చినారు. కానీ ఇంకొక మాటతో నేను విభేదిస్తున్నా. మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతోటి నష్టం జరుగుతుంది అన్నారు. నష్టం జరగలేదు, నష్టం జరగదు కూడా. ఎందుకంటే 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఉభయ సభల్లో, అంటే పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొంది చట్ట సవరణ అయింది. ఆ చట్ట సవరణ చేసినప్పుడు ఏంటంటే ఎస్సీలలో కానీ, ఎస్టీల కానీ, బీసీల కానీ వాళ్ళ కోటా తగ్గించకుండా, వారి వాటా జోలికి పోకుండా ప్రత్యేకంగా 10% ఇచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, అవసరం అనుకుంటే సూపర్ మెమరీ, అంటే ఇంకా పోస్టులు క్రియేటివ్ చేసి విద్యలు కానీ ఉద్యోగాలు ఏదన్నా ఉండని అట్లయినా ఇవ్వాలి, కానీ వీరిని మాత్రం వీరి దాంట్లో మాత్రం చొరబడడానికి వీల్లేదు, వీరి వాటాను ముట్టుకోవడానికి వీల్లేదు. అంటే ఇంత స్పష్టంగా రాజ్యాంగ సవరణ చేశారు. 106 అంటే 103 రాజ్యాంగ సవరణలో ఆర్టికల్ 106లో ఈ విధంగా, అంటే ఆర్టికల్ 16(6)లో పేర్కొన్నారు. ఇది స్పష్టంగా పేర్కొన్నారు. అయితే నేనేమంటున్నంటే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే అపోహలు కల్పిస్తున్నారు, అద్భుత కల్పనలు, అన్నీ అబద్ధాలు, అసత్యాలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో నష్టం వస్తుందంటే, మిగతా వర్గాలకు అన్యాయం అవుతుందంటే మీరు చెప్పండి. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ తీసుకోవడానికి రాదు కదా, ఎస్టీ తీసుకోవడానికి రాదు కదా, బీసీలో తీసుకోవడానికి రాదు కదా, ఎవరి రిజర్వేషన్లు వాళ్ళకే ఉన్నాయి కదా, మరి ఎట్లా నష్టం వచ్చినట్టు, ఎట్లా వచ్చినట్టు? నెంబర్ 1. నెంబర్ 2, తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అప్లై చేయాలంటే వాళ్ళకి ఇన్కమ్ సీలింగ్ ఉంది 8 లక్షలు. అది ఎట్లా ఉందంటే ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్, అంటే అన్ని సోర్సులలో 8 లక్షల ఇన్కమ్కు దాటద్దు. ఆ 8 లక్షల ఇన్కమ్కు దాటితే అర్హులు కారు. అంటే ఒక ఉద్యోగుడు కానీ, తర్వాత ఒక వ్యాపారవేత్త కానీ, ఒక వాణిజ్యవేత్త కానీ ఎవరైనా అర్హులు కారు. అంటే అక్కడనే కటాఫ్ అవుతుంది.
అంటే వాళ్ళ శాతం అక్కడనే తగ్గుతుంది. నెంబర్ 1. ఎస్సీలకు ఎస్టీలకు ఏంటంటే వాళ్ళు ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉన్నంత మందికి అప్లై చేస్తారు. వాళ్ళకి కట్ ఆఫ్ లేదు కదా. అదేవిధంగా బీసీలకు కూడా ఎక్కడ కట్ ఆఫ్ ఉంది చెప్పండి. ఇన్కమ్ ఇప్పుడు వీళ్ళకేం ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అని వీళ్ళకి పెడితే బీసీలకు అగ్రికల్చర్ ఇన్కమ్ కానీ లేదా శాలరీ ఇన్కమ్ కానీ ఎగ్జామ్టెడ్ అని పెట్టాడు. ఇది ఎంత విచిత్రం చెప్పం. ఎగ్జామ్టెడ్ అంటే ఏంది? వీళ్ళకి అది లెక్కలేదన్నట్టే కదా. అంటే నీకు వ్యవసాయం ద్వారా వచ్చేది కానీ శాలరీ ద్వారా వచ్చేది కానీ లెక్కలేదు బీసీలకు. అంటే ఒక సపోజ్ 2 లక్షలు ఉద్యోగస్తుడు, 1 లక్ష రూపాయలు ఉద్యోగస్తుడు, భార్యాభర్తలు ఇద్దరు, 2 లక్షలు ఆదాయం. ఆయనకు అవసరం అంటే 12 × 2 24 లక్షలు అవుతుంది కదా సంవత్సరానికి. ఒకవేళ 12 × 5 లక్షలు అంటే 60 లక్షలు అవుతుంది కదా. మరి ఇక్కడ నేను అగ్రకులాలకు చెందినటువంటి అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ ఏమో 8 లక్షల సీలింగ్ పెట్టి ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ అన్నప్పుడు బీసీలేమో ఎంత ఆదాయం అన్న రాని దాన్ని ఎగ్జామ్టెడ్ అన్నాడు. ఎంత ఘోరమైంది అంటే నేను వాళ్ళకి వ్యతిరేకం కాదు నేను అనేది. అగ్రికల్చర్ ఇప్పుడు అరువులకు అందాలంటున్నా. అంటే ఇప్పుడు ఎవరైతే శ్రీమంతులు ధనవంతులు ఉండరో, ఎవరైతే అర్హత లేరో వాళ్ళకెందుకు రిజర్వేషన్లు? విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఒక విద్య చదవాలనుకుంటే డబ్బున్నోడు కట్టుకోగలుగుతాడు కదా, కానీ అరువునికి అందాలి కదా. అయితే అగ్రికల్చర్ ఇన్కమ్ అన్నప్పుడు రియల్ ఎస్టేట్లో చూపిస్తున్నారు, రకరకాల ఇన్కమ్లో చూపిస్తున్నారు. ఇంకా శాలరీ ఇన్కమ్ లెక్కే లేదు, అది కూడా మినాయించారు. ఇంకా మరి వాళ్ళు కూడా జనాభా ఎంత ఉంటే అంతమంది దరఖాస్తు చేసుకుంటారుగా. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ సెలక్షన్ కాడికి వచ్చే వరకు ఏమైందంటే ఎస్సీలలో ఎస్టీలలో అప్లై చేసే వాళ్ళు ఎక్కువనే ఉన్నారు వాళ్ళ రిజర్వేషన్ల ప్రకారంగా. అదేవిధంగా బీసీలలో కూడా వాళ్ళకేం సీలింగ్ లేదు కదా, వాళ్ళకు కూడా క్రిమిలియర్ కూడా లేదు కదా. కాబట్టి వాళ్ళు కూడా అట్లనే ఎంత జనాభా ఉంటే అంత అప్లై చేస్తున్నారు. చేసినప్పుడు ఏమైందంటే పోటీ పెరుగుతుంది. పోటీ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈడబ్ల్యూఎస్కి వచ్చే వరకేమో కొద్దిమందే మిగిలిపోతున్నారు. ఆ కొద్దిమంది మిగిలిపోవడం వల్ల ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా అంటే కాంపిటీషన్కు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ కంపేర్ చేసుకున్నప్పుడు ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా కూడా ఏదైనా 1-2 చోట్ల వీళ్ళు సెలెక్ట్ అవుతారు. ఎందుకు సెలెక్ట్ అవుతారు? వీళ్ళ కోటల. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోట బీసీకి ఇవ్వలేరు కదా, ఈడబ్ల్యూఎస్ కోట ఎస్సీకి ఇవ్వలేరు, ఎస్టీకి ఇవ్వలేరు కదా. అట్లా బీసీలది ఈడబ్ల్యూఎస్కి ఇవ్వలేరు, ఎస్సీ ఎస్టీలది బీసీలకి ఇవ్వలేరు. కాబట్టి ఎవరి కోట వాళ్ళే తీసుకున్నప్పుడు ఎవరి కోటలో వాళ్ళ ఉద్యోగం వస్తుంది కదా. ఇంకెట్లా గుంజుకున్నట్టు చెప్పండి నాకు. ఇది ఎంత తప్పుడు ప్రచారం. ఇంకొక రెండవ దుష్ప్రచారం ఏంటంటే ఓపెన్ కేటగిరీలో అందరు వస్తారు. ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, బీసీలు వస్తారు, ఫార్వర్డ్ క్యాస్ట్ కూడా వస్తారు. ఈ ఓపెన్ కేటగిరీలో వచ్చే వాళ్ళని అందరినీ ఏం చేస్తారంటే సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ అందరూ ఓసీలు ఎత్తుకొని పోయారు వాళ్ళకే వచ్చినాయని ఇదో తప్పుడు ప్రచారం. అందుకని నేను ఏమంటున్నా అంటే ఇట్లా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ మీద అసలు ఈ కుల విద్వేషాలను రెచ్చగొట్టే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వ్యక్తిగత స్వార్థం కొరకు కులంలో ఒక విధంగా పట్టు సంపాదించడానికి ఈ విధమైనటువంటి అనైతికమైన చర్యలకు పాల్పడుతున్నారని నేను అంటున్నా. ఇప్పుడు నీకు క్లియర్ కట్గా చెప్పిన వీళ్ళకు ఇన్కమ్ సీలింగ్ ఉంది, ఇన్కమ్ ఫ్రమ్ ఆల్ సోర్స్ అన్నారు. అంటే ఎంప్లాయీస్ రారు. ఏది ఈడబ్ల్యూఎస్లా. బీసీలల్లా ఎంప్లాయీస్కి మినహాయింపు అన్నాడు, అగ్రికల్చర్ ఇన్కమ్ మినహాయింపు అన్నాడు. అంటే అందరు వస్తారు కదా. అందరు వచ్చినప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది కదా. ఇప్పుడు 27% రిజర్వేషన్లు ఉన్నాయి. జనాభా 50% ఉందని మనమే చెప్తున్నాం, 52 అని కొంతమంది చెప్తున్నారు, 56 అని ఏ లెక్కలని ఉండని అంటే ఉన్నోళ్ళంతా దరఖాస్తు చేసుకుంటారు కదా. అంటే దీన్ని ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదంటున్నారు.